నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ దేశపు యువత అనుకున్నది సాధించారు. 36 రోజుల విద్యార్థి ఉద్యమం తమ డిమాండ్ నెరవేర్చుకుంది. నీట్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి కాక్రోచ్ జనతా పార్టీ స్థాపన మీదుగా దేశవ్యాప్త ఉద్యమం వరకు జంజీ సత్తా ఇంటూ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. అదే సమయంలో ప్రధాని మోడీ కూడా సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా దురదృష్టకర ఘటన జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకునే పాత సంప్రదాయాన్ని కూడా తిరిగి తీసుకొచ్చారు. మొత్తంగా ఈ దేశపు విద్యార్థులు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. జంజీ దుమ్ములేపింది, విద్యార్థులు సత్తా చాటారు. యువత శక్తి ఏంటో మరోసారి నిరూపితమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ వ్యవహారంలో కేంద్రం వ్యవహరించిన తీరుపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. యువత అనుకుంటే ఏం చేయగలదో మరోసారి నిరూపితమైందే. విద్యార్థుల శక్తి ఎలాంటిదో దేశం కళ్లారా చూసిందే. మనసులో అసంతృప్తి, ఆగ్రహం ఉన్న పలు భయాలతో ఆందోళనకు వెనుకాడిన ఎన్నో వర్గాలకు ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థి విజయం కొత్త స్ఫూర్తినిచ్చింది అనడంలో సందేహం లేదు. నీట్ పేపర్ లీక్ సమస్యపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో 36 రోజులుగా సాగిన పోరాటం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయవంతంగా ముగిసింది. ఈ ఉద్యమం ద్వారా విద్యార్థుల పక్షాన పోరాడి చారిత్రక విజయం సాధించామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. हमें बोल रहे थे इस्तीफे नहीं होते इस सरकार में, ये सरकार इस्तीफे नहीं करवाती. उन सभी लोगों से मैं फिर से कहता हूं, झुकती है दुनिया और इस देश के युवा ने दिखा दिया है, अगर वो एक साथ आ जाए तो किसी को भी झुका सकती है, किसी का भी इस्तीफा ले. దేశ రాజధానిలో దాదాపు 36 రోజుల పాటు జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. అన్నిటికీ మించి రోజురోజుకి ఉధృతమవుతున్న నిరసనలు చివరకు అసోం బీజేపీ రెవెన్యూ మంత్రి కూతురుతో కూడా ఆందోళన చేయించాయి. మొదట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తర్జనభర్జన పడ్డ కేంద్రం చివరకు పరిస్థితి చేయి దాటిపోవడంతో సకాలంలో సహేతుక నిర్ణయం తీసుకుంది. విషయాన్ని తెగేదాకా లాగొద్దనే ఉద్దేశంతోనే మోడీ ఆలోచించారనే చర్చ జరుగుతోంది. అయితే ఈ రాజీనామా నిర్ణయం ఏదో ముందే తీసుకుంటే బాగుండేది అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. और एक्सेप्ट भी किया है. मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली हम सब लोग आगे बढ़े, ऐसा मेरा निवेदन है. అసలు ఏదైనా దురదృష్టకర ఘటన జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించడం, రాజీనామా చేయడం గతంలో చూసేవాళ్లం. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి కొందరు నేతలు అలా రాజీనామాలు చేశారు. దీన్నో మంచి సంప్రదాయంగా పరిగణించేవారు కూడా. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన నేతలు ఆ తర్వాతి కాలంలో ప్రజల డిమాండ్ మేరకు రాజీనామాలు చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆ సాంప్రదాయం పూర్తిగా కనుమరుగైంది. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలొచ్చినా నియంతృత్వ పోకడలతో పదవులు పట్టుకుని వేలాడే చెడు సంస్కృతి బయలుదేరింది. అయితే ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ద్వారా మోడీ పాత సాంప్రదాయాన్ని మళ్లీ మనుగడలోకి తీసుకొచ్చినట్టయిందే. తద్వారా అంతా మర్చిపోయిన నైతిక బాధ్యతను అన్ని రాజకీయ పార్టీలకు గుర్తు చేసినట్టయిందే. అయితే అటు యువత మాత్రం తమ ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని ఎలుగెత్తి చాటుతోంది. जो हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. సోషల్ మీడియాను సమర్థంగా వాడుకున్న జెన్జీ ఢిల్లీకి వెల్లువలా కదిలి వచ్చింది. చివరకు విచక్షణ రహితంగా జరిగిన పోలీసుల లాఠీచార్జ్ను కూడా లెక్క చేయకుండా చరిత్రలో తొలిసారి నిరసనలకు కౌంటర్గా పార్లమెంటు గేట్లు మూయాల్సిన సందర్భాన్ని సృష్టించింది. చరిత్రలో చూసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విద్యార్థి ఉద్యమం జరిగినా అది లక్ష్యాన్ని చేరకుండా, గమ్యాన్ని ముద్దాడకుండా వెనక్కి తగ్గింది లేదు. మన దేశంలో కూడా ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి ఉద్యమాలే ప్రజల నిరసనకు ఊపిరిపోశాయి. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమంలోనూ విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మరోసారి కదం తొక్కిన విద్యార్థులు అనుకున్నది సాధించారు. విద్యార్థులు ఏదీ పట్టించుకోరు అనేది అపోహ మాత్రమేనని నిరూపిస్తూ రోజుల వ్యవధిలో ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసుకున్నారు. బలమైన ఆశలు, ఆకాంక్షలతో ఎలుగెత్తిన విద్యార్థులు తమ ఆలోచనలకు ఎంతటి బలం ఉంటుందో, ఎంతటి శక్తివంతమైన కార్యాచరణ తీసుకోగలమో అనేది చేసి చూపించారు. మరీ ముఖ్యంగా ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే ప్రభుత్వాల వైఖరి మారి తీరాల్సిందే అని గట్టిగా చెప్పారు.
నిన్నటి తరం ఆలోచనలతో పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికల్లో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలోనే నిరాశ నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. అందుకే సాంప్రదాయ రాజకీయ పార్టీలతో విసిగి వేసారిపోయిన జెన్జీ ప్రస్తుత నేతలతో లాభం లేదని ఒక నిర్ధారణకొచ్చి కొత్త శక్తిగా రంగప్రవేశం చేసింది. ఏం జరిగినా చూసుకుందామంటూ ఎక్కడలేని తెగింపు ప్రదర్శిస్తున్నారు. మన దేశం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సాక్ష్యమిస్తోంది. ఆ శక్తి ఒక రాజకీయ పార్టీ కాదు, జెన్జీ అనే దేశవ్యాప్తంగా ఉవ్వెత్తునెగిసిన ఒక కొత్త తరంగం. పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగం, కొరవడిన పారదర్శకత, జవాబుదారీతనం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ఏకమై ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనపై కలిగిన ఆగ్రహానికి మించి మరింత లోతైన విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అన్యాయం జరిగిందని భావించినప్పుడు మౌనంగా ఉండడానికి ఇష్టపడని ఒక తరం ఆవిర్భావానికి ఇది సంకేతం. నేటి విద్యార్థులు విజ్ఞానవంతులు, ధైర్యవంతులు. వారు పాలనలో నాణ్యత, ప్రభుత్వ విద్య, భవిష్యత్తు, తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమంజసమైన ప్రశ్నలను సూటిగా అడుగుతున్నారు. అంతేకాదు, ఫక్తు రాజకీయ పోరాటాల మాదిరిగా కొన్ని రోజులు హడావిడి చేసి ఊరుకునే రకం తాము కాదని, పట్టుబడితే చివరి వరకు నిలబడి తాడో పేడో తేల్చుకుంటామని జెన్జీ సగర్వంగా చాటుతోంది. लोकतंत्र की जीत है जो आज हमने देखा और इसे ऐसा ही आगे भी हम सुरक्षित रखें लोकतंत्र को भारत में। और देश की युवा पीढ़ी को मैं बधाई देना चाहता हूं और धन्यवाद देना चाहता हूं। ఇప్పుడు యువ భారతదేశం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది. జవాబుదారీతనం, కరుణ, రాజ్యాంగ విలువలతో కూడిన పాలనను నేటి తరం కోరుకుంటోంది. భారతదేశపు జెన్జీ కేవలం సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లడం లేదు, అది ఆకాంక్షలతో నడుస్తోంది. ప్రతిభకు ప్రతిఫలం, సంస్థల విశ్వసనీయత, సమాన అవకాశాలు, రాజ్యాంగం కేవలం ప్రసంగాల్లోనే కాకుండా పాలనలో గౌరవించే దేశాన్ని ఈ తరం కోరుకుంటోంది. గణతంత్ర భవిష్యత్తుపై వారికి ప్రగాఢమైన శ్రద్ధతో వారు ప్రభుత్వాన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. కేవలం ప్రశ్నలు అడగడమే ఎజెండాగా పెట్టుకోవడం లేదు, దానికి సరైన సమాధానాలు చెప్పే వరకు వదిలిపెట్టడం లేదు. యువ ఓటర్లు ఎక్కువగా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ పార్టీలు అధికారం మారేలాగా చేయగలరు. భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యంలో జెన్జీ అత్యంత ప్రభావవంతమైన శక్తుల్లో ఒకటిగా మారవచ్చు. ప్రత్యేకించి సంప్రదాయ పార్టీలు, నిరుద్యోగం, అవినీతి వేగంగా మారుతున్న తరం ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైతే జెన్జీ తరహా రాజకీయం ముందుకొస్తుంది అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. ఏతావాత ఈ దేశ మౌలిక విలువలపై నిర్లక్ష్యం వహిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని జెన్జీ గట్టిగా నినదిస్తోంది. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లిపోయింది. యువతరంతో కనెక్టు కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిల్లో ఇప్పుడు జవాబుదారీతనం లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చిరిలింది. ప్రభుత్వాల్లో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం కనిపించడం లేదు. లంచం ఇవ్వందే కాగితం కదలని పరిస్థితి. ఈ కారణంగానే ఈ దేశ యువతలో ఆశలు, ఆకాంక్షలతో పాటు నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఫీల్ గుడ్ భావన కల్పించాలి. అది రావాలంటే ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలి. ఈ భావనతోనే విద్యార్థులు కదం తొక్కారు అనడంలో మరో మాటకు తావేలేదు. సాంప్రదాయ పార్టీలు దేశవ్యాప్త ఉద్యమాల కోసం నెళ్ల తరబడి కసరత్తు చేస్తాయి. కానీ జెన్జీ మాత్రం అవన్నీ పాత పద్ధతులని తీసిపారేసింది. ఒక్క వాట్సాప్ మెసేజ్, ఒక్క ఫేస్బుక్ పోస్ట్తోనే వేలు, లక్షలు, కోట్ల మందిని కదిలిస్తోంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితం అన్నట్టుగా పోస్ట్ కొడితే ఉద్యమం, మెసేజ్ చేస్తే పోరాటం, రెప్పపాటు వ్యవధిలోనే సమాచారం అంటోంది జెన్జీ. దీంతో ఇప్పటిదాకా ఎన్నో వర్గాల ఉద్యమాలు చూసి ఎంతో మందిని కన్విన్స్ చేసి సమస్యలకు మసిపూసి మారేడుకాయ చేయడంలో ఆరితేరిపోయిన రాజకీయ నేతలకు కూడా ఈ జెన్జీ ఉద్యమాలు వణుకు పుట్టిస్తున్నాయి. వారికి కౌంటర్ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా సాగనంపేస్తున్నాయి. సాధారణంగా దాడికి ప్రతిదాడి ఎంత గట్టిగా ఉంటే అంత బాగా నిలబడతాం అనే సిద్ధాంతం ఉంది. కానీ జెన్జీతో మాత్రం ఆ సూత్రం పనిచేయడం లేదు. యువతను ఎంత రెచ్చగొడితే అంతగా రాజకీయ నష్టం తప్పదని ఇప్పటికే కొన్ని దేశాల్లో జరిగిన ప్రభుత్వ మార్పిళ్లు, అధినేతల పలాయనాలు నిరూపించాయి. ఇప్పుడు ఢిల్లీలో కదిలి వచ్చిన విద్యార్థి లోకం తమకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సిన వారు వైదొలగాల్సిందే అని పట్టుబట్టి సాధించుకున్నారు. మొత్తం మీద దేశ ప్రజల ఆలోచన విధానమే మారాల్సిన తరుణం వచ్చిందని విద్యార్థులు చాటి చెప్పారు. ఈ దేశం ప్రజలది, ప్రభుత్వాలు ప్రజాసేవ కోసమే ఉన్నాయి అనే ప్రాథమిక సూత్రాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుత విద్యార్థి విజయం
జెన్జీ ఆలోచన విధానంతో సాధించిన తొలి విజయం మాత్రమేనని, భవిష్యత్తుకు ఇది ఖచ్చితమైన హెచ్చరిక సంకేతమని అంటున్నారు. ఇకపై దేశం ఎలా నడవాలో తామే నిర్ణయిస్తామని జెన్జీ స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి కాక్రోచ్ జనతా పార్టీ స్థాపన దాకా అంతా చాలా త్వరగా జరిగిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే వేలాది మంది రోడ్లపైకొచ్చారు. లక్షలాది మంది వారికి అండగా నిలబడ్డారు. చివరకు దేశ ప్రజలంతా ఒక్కటై విద్యార్థుల డిమాండ్లలో ధర్మం ఉందని ముక్త కంఠంతో తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశంలో సివిల్స్ తర్వాత అత్యంత కఠినమైన పరీక్షగా పేరున్న నీట్ కోసం ఏటా లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు. పరీక్ష రాసే సంగతి పక్కన పెడితే అసలు హాజరు కావడానికే ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. చచ్చి చెడి పరీక్షా కేంద్రాలకు చేరిన విద్యార్థుల్ని తనిఖీల పేరుతో ఏ స్థాయిలో స్క్రూటినీ జరుగుతాయో అందరికీ అనుభవమే. పరీక్షలు రాయడానికి వచ్చిన వారిని ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతూ అదేమంటే పారదర్శకత కోసం అని చెప్పే అధికార యంత్రాంగం చివరకు పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలమై పేపర్ లీకేజ్కు కారణం కావడం విద్యార్థి లోకంలో ఆగ్రహం వెల్లువెత్తేలా చేస్తుంది. చివరకు నీట్ పేపర్ లీకేజ్ను తట్టుకోలేక మానసిక ఆవేదనతో మళ్లీ నీట్ నిర్వహించేలోగా 22 మంది భావి భారత నిర్మాతలు ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ కలిచివేసిన విషాదం. ఆ తర్వాత జూన్ 12న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి. అలాగే నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అక్కడితో అంతా అయిపోయిందని సర్కార్ అనుకున్నా విద్యార్థుల్లో ఆవేదన అలాగే ఉందని కాక్రోచ్ పార్టీ ఉద్యమం నిరూపించింది. ఎట్టకేల కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం విద్యార్థి ఉద్యమం సాధించిన గొప్ప విజయం. ఇంకా చెప్పాలంటే ఇది బొద్దింకల ధర్మయుద్ధం యొక్క అఖండమైన విజయం. ధర్మేంద్ర ప్రధాన్ని ఇంటికి పంపించినటువంటి విజయం. భారతదేశంలో విద్యార్థుల చైతన్యం తగ్గుముఖం పట్టిందని, ఇటీవల కాలంలో యువతలో కదలిక లేదని రకరకాలుగా వ్యాఖ్యానించిన వాళ్లకు ఒక చెంపపెట్టు, ఒక గుణపాఠం కూడా. జూన్ 20కి కొద్ది రోజుల ముందు ఒక కేసు విచారణ సందర్భంగా నకిలీ లా డిగ్రీలు పొందుతున్న వారిని ఉద్దేశించి సీజేఐ సూర్యకాంత్ వాడిన కాక్రోచ్ అనే పదం చివరకు ఉద్యమ రూపం తీసుకుంది. సీజేఐ కాక్రోచ్ కామెంట్లపై 6 లైన్ల వ్యంగ్య పోస్ట్ పెట్టిన ఎన్ఆర్ఐ అభిజిత్ దీప్కే ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే లక్షల మంది మద్దతు కూడగట్టి జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగడం జెన్జీ రాసిన కొత్త చరిత్ర. మొదట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఓ భ్రమ మాత్రమే అనుకున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విద్యార్థి ఉద్యమం విస్తృతమైంది. దీనికి తోడు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దిగడంతో ఉద్యమం మరింత వేడెక్కింది. వాంగ్చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేయగా జెన్జీ ఉద్యమం మాత్రం మరో 10 రోజులు ఎక్కువగానే సాగింది. జెన్జీ ఉద్యమం సందర్భంగా దేశ ప్రజలు రాజీ లేని వైఖరి చేశారు. తాము మొదటి నుంచి ఏం అడుగుతున్నామో అది చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు నిరూపించారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు ఢిల్లీకొచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ, సీయూఈటీ, యూజీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన చేశారు. ఈ నిరసనల ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలొస్తాయని ఆశిస్తున్నారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర విద్యాశాఖ బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తరచూ జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలపై యువత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువత ఇకపై భయపడబోదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హెచ్చరించారు. గత నెల రోజులుగా వెలుగులోకొచ్చిన పరిణామాలు విద్యాశాఖ పనితీరు, పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెట్టాయని సీజేపీ ఆరోపిస్తోంది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్, కార్యదర్శుల బదిలీలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. యువత కోరుకుంటున్నది కేవలం అధికారుల బదిలీలు కాదని, నిజమైన జవాబుదారీతనమని స్పష్టం చేసింది. సమస్యల మూల కారణాలను పరిష్కరించే చర్యలే అవసరమని స్టూడెంట్స్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అవసరమని నిరసనకారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలన్న మోడీ నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మోడీ ఇప్పటివరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఇబ్బంది పెట్టినా సరే దేశ ప్రజలు ఆయన నిర్ణయాలను ఆమోదిస్తూ వచ్చారు. కానీ జెన్జీ ఉద్యమం విషయంలో మాత్రం కేంద్రం ఆలస్యాన్ని ప్రజలు సహించలేకపోయారు. దీంతో ప్రధాని మోడీ ఆలస్యమైన సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్య కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మారుమోగిపోతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిందే. రోజురోజుకి ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇండియాను చాలా సంవత్సరాలుగా ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం, విపరీతమైన పన్నుల విధానాలపై యువత రగిలిపోతోంది.
తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, నిస్తేజం, నిరుత్సాహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రతిరూపంగా నిలుస్తోంది. జెన్జీ ఆలోచనలు, ఆకాంక్షల బలంతో, వారి సహకారంతో సోషల్ మీడియాలోనే ఆవిర్భవించిన ఈ పార్టీ దేశవ్యాప్తంగా జెన్జీకి చాలా త్వరగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. ఈ ఉద్యమ విజయంతో జెన్జీతో పాటు దేశంలో ఇతర వర్గాలు కూడా తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే తమ కాక్రోచ్ పార్టీ ఆవిర్భావానికి దారితీశాయని అభిజిత్ దీప్కే మరోసారి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సీజేఐ న్యాయ వ్యవస్థపై ఆర్టీఐ యాక్టివిస్టులు నెటిజన్ల తీరును తప్పుపడుతూ వారిని బొద్దింకలు, సమాజ పరాన్నజీవులు అంటూ ఘాటు కామెంట్లు చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. మరొకవైపు కాక్రోచ్ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్ట్ రూమ్ అబ్జర్వేషన్స్ ను కమర్షియల్ వాడటంపై చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ 2 పిల్స్ దాఖలయ్యాయి. వెంటనే విచారించాలంటూ న్యాయవాదులు కోరడంతో ఇది అంత అర్జెంటేం కాదని, ఆ తర్వాత చూస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఇప్పుడు ఉద్యమ విజయం సందర్భంగా తమ పార్టీ ఆవిర్భావానికి దారితీసిన వ్యాఖ్యలు చేసినటువంటి సీజేఐకి దీప్కే కృతజ్ఞతలు చెప్పారు. ఏతావాత దశాబ్దాల తర్వాత విద్యార్థి ఉద్యమం జరగడం, అది విజయవంతం కావడం దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహం నింపిందనే చెప్పాలి. అయితే దీన్ని ఏ ఒక్కరి విజయంగానూ మరొకరి అపజయంగానూ చూడకూడదనే వాదన వినిపిస్తోంది. దేశంలో ఓ సమస్య వచ్చింది, దానికి పరిష్కారం కనుగొనడంలో కాస్త ఆలస్యం జరిగిందన్న కోణంలో చూసినప్పుడే దేశ భవిష్యత్తుకు మంచి జరుగుతుందన్న అభిప్రాయాలున్నాయి. దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అవినీతి అక్రమార్జనలు, వీటన్నిటిపైన దేశ యువత మనసుల్లో అసంతృప్తి, ఆవేదన విపరీతంగా గూడు కట్టుకునిండిపోయాయి. దేశంలో ఒక వర్గం లౌకిక రాజకీయాల పేరుతో ఒక దిశగా తీసుకెళ్తే, మరో వర్గం మత రాజకీయం పేరుతో మరో దిశగా తీసుకెళ్లింది. ప్రధాన సమస్యలైనటువంటి నిరుద్యోగం, అవినీతి, విద్య, వైద్యం, ఆధునిక సౌకర్యాలు ఇవి మాత్రం ఇప్పటికీ దేశంలో ప్రజలందరికీ సమానంగా అందడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. దీని ఫలితమే విద్యార్థులు, యువతీ యువకుల్లో, ప్రధానంగా జెన్జీల్లో దేశ రాజకీయాల పట్ల అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన పెరిగిపోయేలా చేస్తున్నాయి. కులం, మతం, వర్గం వీటి ఆధారంగానే ఇండియాలో రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేది ఒక మిథ్యగానే మిగిలిపోయింది. అందుకే ఆ అసంతృప్తులకు ప్రస్తుత నీట్ పేపర్ లీకేజ్ ఇంధనంగా మారిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు గత కొన్నేళ్లలో మన పొరుగు దేశాల్లో జెన్జీ ఉద్యమాలొచ్చాయి. ప్రభుత్వాలపై తమ నిరసన గళాన్ని వినిపించి మార్పు సాధించాయి. మన దేశంలోనూ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంతో యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. పారదర్శకమైన అవినీతి లేని పాలన, అందరికీ అవకాశాలు, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలను కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు దేశాల్లో యువత తీసుకొచ్చిన మార్పును కళ్లారా చూసిన ఈ జెన్జీ మనం కూడా కొత్త రాజకీయానికి బాటలు వేయాల్సిందే అనే దృఢ నిశ్చయానికొచ్చి వ్యవస్థల ప్రక్షాళన డిమాండ్తో కదం తొక్కుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ये जो हमारे स्टूडेंट्स हैं, इनकी विक्ट्री है, इनकी जीत है. जो हिंदुस्तान का फ्यूचर है, एजुकेशन सिस्टम जो हमारी शान हुआ करती थी, पूरी दुनिया में एक्नॉलेज था कि हिंदुस्तान का एजुकेशन सिस्टम बहुत बढ़िया है. उस पर सालों से आक्रमण हो रहा है, उसको कैप्चर किया जा रहा है, उसको प्राइवेटाइज किया जा रहा है. उस पर रिएक्शन था. बेरोजगारी पर रिएक्शन था. और जो हिंदुस्तान का जो आज हालत है, जो सिचुएशन है, उस पर रिएक्शन. 1970లో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, ఆ తర్వాత జనతా పార్టీ ఆవిర్భావం, ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వం, ఇవన్నీ కూడా విద్యార్థి ఉద్యమాల ప్రభావంతో వచ్చినవే. అంతెందుకు, ప్రస్తుతం నీట్ లీకేజ్కు బాధ్యత వహించాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థి ఉద్యమాలు ఆలంబనగా రాజకీయాల్లో ఎదిగినవారే. కొన్నేళ్లుగా మారని పరిస్థితులు చూసి విసిగిపోయిన యువత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఉద్యమ బాట పట్టిందే. ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన తరం ఉంటుంది. 21వ శతాబ్దపు శబ్దాల మధ్య రూపుదిద్దుకున్న ప్రపంచం ముందు పెను సవాళ్లుగా మారిన సరికొత్త ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న తరం జెన్జీ. 1997 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించిన యువత వీరంతా.
ఇది మునుపటి తరాల కన్నా భిన్నంగా ఆలోచించే, స్పందించే, జీవించే తరం. ఈ తరం సభ్యులు డిజిటల్ నేటివ్స్. వారికి సమయం, భౌగోళిక సరిహద్దులు పెద్దగా అర్థం కావు. సమాచారం తక్షణమే కావాలి. వ్యవస్థలు తక్షణమే స్పందించాలి. ఇలాంటి మానసిక నిర్మాణంలో పెరిగిన వారు వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, మానవ హక్కుల అంశాలపై బలమైన నిబద్ధతను కనబరుస్తున్నారు. జెన్జీ ఒక శక్తివంతమైన తరం అనడానికి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. సాంకేతిక యుగంలో పుట్టిన జెన్జీ ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాల మధ్య పెరిగిందే. వీరి జీవితాలు వేగం, వాస్తవం, వర్చువల్ ప్రపంచం అనే 3 అంచుల్లో విస్తరించాయి. ఇప్పుడు ఆ జెన్జీ యువతే దేశంలోని డక్కా ముక్కీలు తిన్న మహా నేతలున్న రాజకీయ పార్టీలకు ఒక సవాల్ విసిరిందే. 13 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని, వారి కుటుంబ సభ్యుల ఆకాంక్షలను క్రూరంగా తుంచి పారేసిన ఒక దుర్మార్గాన్ని ఖండిస్తున్నామంటూ ప్రకటనలకు, చిన్న నిరసన ప్రదర్శనలకు పరిమితమైన పార్టీలు వేల సంఖ్యలో వెల్లువెత్తినటువంటి విద్యార్థులను, వారిలో ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసనమైందా అనే చర్చను ప్రారంభించింది. ఆ మాటకొస్తే నీట్ పేపర్ లీకేజ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా వారి ఆవేదన, ఆక్రోశాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయనే భావన విద్యార్థుల్లో, యువతలో నాటుకుపోయిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఢిల్లీలో గళమెత్తితే కానీ నేతలు వినలేని స్థితికి వచ్చారనే ఉద్దేశంతోనే యువత, విద్యార్థులు రాజధానికి దండుగా కదిలారు. అంతకుముందు విద్యార్థి ఉద్యమాలకు ఎలాంటి కారణాలైనా ఉండొచ్చు. వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, రాజకీయ పార్టీలతో సంబంధాల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. కానీ అసలు విద్యార్థి ఉద్యమాల గురించి వినడమే కానీ వాటిని కళ్లారా చూసిన అనుభవం లేని నేటి తరానికి కేవలం క్లాస్ రూమ్లే లోకంగా బతికేటువంటి జెన్జీని ఉద్యమ బాట పట్టించిన ఘనత మాత్రం ఖచ్చితంగా మన తోలుమందం రాజకీయ వ్యవస్థకే దక్కుతుంది. ఇక్కడ ఏదో ఒక పార్టీని తప్పుపట్టే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే అనుకోవాల్సిన దుస్థితి వచ్చింది. విపక్షాలు ప్రస్తుతం ఆరోపిస్తున్నట్టుగా నీట్ లీకేజ్కు పాలకపక్షం నైతిక బాధ్యత వహించాల్సిన మాట నిజమే అనుకుందాం. కానీ ఇదే డిమాండ్ను గట్టిగా వినిపిస్తూ తామెందుకు దేశవ్యాప్త ఉద్యమం నిర్మించలేకపోయామో ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలవా? ఇప్పుడు స్వచ్ఛందంగా ఢిల్లీ వచ్చిన యువత విద్యార్థి ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు నిరసనకు దిగుతున్నాయే కానీ అవెందుకు విద్యార్థి సమస్యలపై, నీట్ లీకేజ్పై చొరవ తీసుకోలేకపోయాయి అని జెన్జీ అడిగే ప్రశ్నలకు బదులు చెప్పేదెవరో తేలాల్సి ఉంది. ఇక్కడ యువత, విద్యార్థులు, సర్కారు బాధ్యత రాహిత్యాన్ని నిరసనగానే రోడ్డెక్కలేదు. అదే సమయంలో విపక్షాల నిష్క్రియాపరత్వాన్ని కూడా సమాన స్థాయిలో తప్పుపడుతూనే ఉద్యమ బాట పట్టారు. కాకపోతే ప్రస్తుత విద్యార్థి ఉద్యమంతో ఒక్క విషయం మాత్రం తేటతెల్లమైందే. అందరూ అనుకుంటున్నట్టుగా, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు భ్రమపడుతున్నట్టుగా ఈ దేశపు యువత మరీ నిర్లిప్తంగా ఏమీ లేదు. చాలా విషయాలతో తమకేం సంబంధం అనుకుంటుందేమో కానీ విద్యా వ్యవస్థ నడుస్తున్న తీరుపై మాత్రం విపరీతమైన అసంతృప్తితో ఉంది. అంతకు మించి ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే ధోరణికి కాలం చెల్లిపోయిందని విద్యార్థులు మరోసారి నిరూపించారు. జెన్జీ తలుచుకుంటే ఎప్పుడైనా ఎలాంటి ఉద్యమమైనా లేవదీయగలదని, ఎలాంటి సమస్యపై అయినా తెగించి పోరాడగలదని నిరూపించిన అరుదైన సందర్భమిదే. అలాగని ఈ ఉద్యమ విజయాన్ని ఏ ఒక్కరి విజయంగానో మరొకరి ఓటమిగానో చూడకూడదు. అలా చేస్తే మళ్లీ అసలు విషయం పక్కకు పోయి క్రెడిట్ గేమ్ ముందుకొస్తుంది. ఈ తరుణంలో అసలు విద్యార్థులు ఎందుకు ఉద్యమించారో, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో చూస్తే ఈ ఉద్యమ విజయాన్ని ఎలా చూడాలో తేటతెల్లమవుతుంది. ఏ తర్వాత దేశంలో ఒక సమస్య వచ్చిందే, పరిష్కారం కనుగొనడానికి కాస్త ఆలస్యం జరిగింది. అయినా సరే ఎట్టకేలకు ప్రధాని మోడీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. మరీ పరిస్థితి చేయి దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని సాకుగా చూపుతూ కీలకమైన పార్లమెంటు సమావేశాల ఎజెండాను స్తంభింపజేయాలనుకున్న ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టే అయిందనే చర్చ జరుగుతోంది.